ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత, తన యొక్క శాశ్వతమైనటువంటి కృప దయ చేత తన రెక్కల చాటున గడిచిన దినమంతా మనలను కాపాడి మనలను భద్రపరచి ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయమును కలుగు చేసి మరలా ఈ దినం ఆయనను మనం స్తుతించినట్లు, ఆయనను కీర్తించినట్లు, ఆయన కృపను మరలా మనం రుచి చూచి, ఆయన ప్రేమను రుచి చూచి మనము తెలుసుకున్నట్లు ప్రభు ప్రేమతో మనకి ఈ దినాన్ని అనుగ్రహించినారు. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరి చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించుటకు ప్రభు సహాయము చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోవేలు పుస్తకము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు అని ప్రభువైన యెహోవా అక్కడ వాగ్దానము చేయుచున్నారు. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనము గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నా జనులు ఇక ఎన్నటికి కూడా సిగ్గునందరు అని ప్రభు వాగ్దానము చేసినాడు. అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారు, దేవుని యందు ఆశ్రయమును కలిగినటువంటి వారు, దేవుని మీద ఆధారపడినటువంటి వారు, దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ కూడా, ఆయన జనులు ఎన్నటికీ కూడా సిగ్గునందరట. నేను సిగ్గుపడనివ్వను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నా జనులు ఇక ఎన్నటికీ కూడా సిగ్గునందరూ, వారికి నేను సిగ్గును కలుగు చేయను. ఏ విషయంలో కూడా నేను వారిని సిగ్గుపడనివ్వకుండా నేను వారిని కాపాడుతును అని ప్రభు వాగ్దానం చేయుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడట, మన యొక్క దేవుడు, మన విశ్వాసం ఉంచినటువంటి దేవుడు, ఆయన మీద మనం నమ్మిక ఇచ్చినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన ఉన్నాడు అనేటువంటి ధైర్యం మనకు కలిగి మనము ముందుకు వెళ్ళినప్పుడు మనము సిగ్గుపడకుండా ఆయన మనలను కాపాడతాడట. ఏ విషయంలో కూడా, వ్యాధిలో కానీ, శోధనలో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండినప్పటికీ మనము లోకములో సిగ్గుపడకుండా, అపవాది ఎదుట నీవు సిగ్గుపడకుండా, లోకస్తులు ఎదుట నీవు సిగ్గుపడకుండా ప్రభు మనలను కాపాడేటువంటి దేవుడు, ప్రభు మనలను పోషించేటువంటి దేవుడట. ప్రభు మన వ్యాధి మీద మనకు జయమునిచ్చేటువంటి దేవుడట. అపవాది క్రియల మీద మనకు జయమునిచ్చేటువంటి దేవుడట. కుటుంబంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదమును కలుగు చేసేటువంటి వాడట. లోకమంతటి ఎదుట నిన్ను ఘనపరిచేటువంటి దేవుడట మన దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగిన, అటువంటి గొప్ప దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఇటువంటి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షమున నిలవబడి ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు శక్తిని కలుగు చేయగలడు, దేవుడు నన్ను ఈ శోధనలో నుండి, ఈ శ్రమలో నుండి నన్ను విడిపించగలడు, విమోచించగలడని మనము నమ్మినప్పుడు దేవుడు మనం సిగ్గునందనివ్వకుండా, మనము సిగ్గుపడకుండా మనలను శోధనలో నుండి తప్పించేటువంటి దేవుడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన సేవ చేసినటువంటి కాలంలో, మనిషి కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి దేవుడు ఈ లోకంలో సేవ చేసిన కాలంలో ప్రభు అంటున్నారు కదా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసము నేను రక్షించును అనే ప్రభు సెలవిచ్చినారు. ఎప్పుడైతే మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని మీద మనం నమ్మిక ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో, ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది అని ప్రభు అంటున్నాడు.
ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని ప్రభు అంటున్నాడు. ఆ విశ్వాసమే నీ శోధనలలో నుండి నిన్ను తప్పిస్తుంది అని ప్రభు అంటున్నాడు. దేవుడు నా పక్షమున ఉన్నాడు అని ఎప్పుడైతే ధైర్యంతో మనం నమ్మగలుగుతామో, ఆ విశ్వాసం, ఆ ధైర్యం దేవుడు మనలో చూచి మనలను సిగ్గునందనివ్వకుండా మనల్ని కాపాడతాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగున మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు గొప్ప కార్యములను మనకి ఆత్మీయ జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఆశ్చర్య కార్యములను ప్రభు సన్నిధానంలో మనం చూడగలుగుతాం. అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని యందు విశ్వాసం ఉంచలేక, దేవుని కృప మీద ఆధారపడలేక అనేక మంది దేవుని కృపను కోల్పోవచ్చున్నారు, దేవుని కనికరమును కోల్పోవచ్చున్నారు, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదమునకు వారసులుగా, అర్హులుగా వారు ఉండలేకపోతున్నారు. ఎందుకనగా విశ్వాసం లేకపోవటం మూలముగా, దేవుని నమ్మకపోవటం మూలముగా. ప్రియులారా, వాక్యం అంటున్నది కదా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల, మనం ఆయన యందు నమ్మిక ఉంచిన ఎడల, ఆయనను నమ్మినటువంటి జనులను ఆయన ఎన్నడను కూడా సిగ్గుపరిచే దేవుడు కాడు. నిన్ను నేను సిగ్గుపడనివ్వను అని ప్రభు అంటున్నాడు. సిగ్గుపడనివ్వకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండినప్పటికీ మనల్ని దేవుడు ఆదరించి మనల్ని హెచ్చించేటువంటి దేవుడట. కనుక ఈ చివరి దినాల్లో అటువంటి దేవుని యందు మన విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఎటువంటి శోధనలని ఉండినప్పటికీ, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి కొరతలు, ఎటువంటి కరువులని ఉండినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచుము, దేవుని యందు నమ్మిక ఉంచుము. ఆయన నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున గొప్ప కార్యములను చేసి ఉన్నాడు అని నమ్ముము. దేవుడు నీ పక్షమున ఈ దినమున గొప్ప కార్యములను చేసి ఆశ్చర్యకరముగా నీవు సిగ్గుపడకుండా దేవుడు మనలను కాపాడి, మనలను శోధనలో నుండి, శ్రమలో నుండి, కొరతలన్నిటిలో నుండి విడిపించుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. మనకు మాట ఇచ్చి ఉన్నాడు, దాన్ని తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. అటు కృప, అటు ధన్యత ప్రభు మనకిచ్చి దేవుడు మనలను సిగ్గునందనివ్వకుండా ఈ చివరి దినాల్లో తన నిత్య రాకుడు కొరకు మనలను సిద్ధపరచి, మనలో ఉంటున్నటువంటి ప్రతి బలహీనత మీద మనకు జయమునిచ్చి, ఆత్మ సంబంధముగాను, శరీర సంబంధముగాను ప్రభువే మన కొరతలన్నిటినీ తీర్చునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి, మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగములను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ మీద ఆధారపడినటువంటి వారిని, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, నీ జనులను నీవు ఎన్నడను కూడా సిగ్గుపరచవని ప్రభా. నా జనులు ఇక నిన్నటికి నీ సిగ్గు నొందరని ప్రభా. నీ లేఖన భాగంలో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రములు. నీ మాటను ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపరచండి. ఆ వాగ్దానం మన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు స్థిరపరచండి. వారి కుటుంబాల్లో వారు ఎటువంటి కొరతల్లో ఉన్న, ఎటువంటి ఇబ్బందుల్లో వారున్న, ఎటువంటి వ్యాధులతో వారున్న, ఎటువంటి శోధనలో వారు ఉన్నప్పటికీ, ఎటువంటి కరువులు, ఎటువంటి కష్టములు, ఎటువంటి దుఃఖములతో వారున్న, నీ హస్తమున వారి ఎడల చాపి, నీ వాక్కును వారి ఎదుగు పంపించి, నీ శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానమును వారి హృదయములోనికి పంపించి, విశ్వాసమును కలుగజేసి, బలమును కలుగజేసి, ధైర్యమును కలుగజేసి, ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు, ప్రతి కష్టము, ప్రతి దుఃఖములో నుండి ప్రతి ఒక్కరిని విమోచించమని ప్రార్థిస్తున్నాం. విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. కృపతో, కనికరముతో నింపి మీరు మా పక్షమున ఉండి మాకు ఎల్లప్పుడూ కూడా జయమునిచ్చి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.